హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ రెసిపీ. ఇవాళ మనం మహారాష్ట్ర స్పెషల్ లాప్సీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అండ్ ఇది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ముందుగా గోధుమ రవ్వ, బెల్లం, పల్లీలు, నెయ్యి తీసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులో మనం పల్లీలు వేసుకుందాం. వీటిని మంచిగా వేగనివ్వాలి. మీరు కావాలంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసి కూడా మంచిగా వేయించుకోవచ్చు. ఇలా మంచిగా వేగాక దీన్ని తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1.5 కప్ గోధుమ రవ్వ వేసుకుందాం. దీన్ని గోధుమ రవ్వ అంటారు, లాప్సీ రవ్వ అంటారు, లేదా ఇంకా దలియా అని కూడా అంటారు. ఇది ఏ షాప్లో అయినా ఈజీగా దొరుకుతుంది. ఇలా దీని కలర్ అంతా చేంజ్ అయ్యేలాగా ఒక 5 నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి. కలుపుతుండాలి లేదా మాడిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి 3 రెట్లు నీళ్ళు వేసుకోవాలి. అలాగే బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంతే బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 500 గ్రాముల రవ్వ తీసుకున్నాను. అలాగే 500 గ్రాముల బెల్లం వేసాను. బెల్లం కరిగేదాకా ఉంచాలి, పానకం అవసరం లేదండి దీనికి. ఇలా బెల్లం అంతా కరిగినాక దీంట్లో మనం వేయించుకున్న గోధుమ రవ్వను వేసుకొని అంతా ఒకసారి కలపాలి. ఇప్పుడు ఆ ఎసరంతా అయిపోయేదాకా మంచిగా ఉడకనివ్వాలి. ఇది ఒక 5 నుండి 7 నిమిషాల పాటు టైం పడుతుంది. ఈ స్వీట్ చాలా హెల్తీ అండి. ఇందులో మనం గోధుమ రవ్వ, బెల్లం, నెయ్యి వాడతాం కాబట్టి చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇలా అయ్యాక దీనికి మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయాలి. అది పల్క్ అనేది ఇప్పుతుంది. ఇలా వదిలేసాక దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో ఇలాచీ పౌడర్, అలాగే మనం ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మీరు కావాలంటే 1 స్పూన్ నెయ్యి పైకి ఇలా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు రెడీ అయినట్టేనండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా స్వీట్ చేసుకోవచ్చు. చలికాలంలో కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలంటే వేడివేడిగా ఇలా చేసుకొని హెల్త్ కూడా బాగుంటుంది అండ్ స్వీట్ కూడా తిన్నట్టుంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.